ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగను జరుపుకుంటున్నారు. ముందుగా నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, నారా బ్రాహ్మణి, మనవడు దేవాంశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రులు ఖర్జూరం నాయుడు, అమ్మన్నమ్మ సమాధులకు చంద్రబాబు నివాళులర్పించారు. ఆ తర్వాత గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. నారావారిపల్లెలో నందమూరి నారా సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ లలిత. ప్రస్తుతం మనం నారావారిపల్లెలో ఉన్నాము. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి శోభ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అలాగే మంత్రి నారా లోకేష్తో పాటు, అలాగే మనవడు దేవాంశ్తో పాటు ఇతర నందమూరి వారసులు బాలకృష్ణతో పాటు ఆయన సోదరిమణులు కూడా ఇక్కడికి నారావారిపల్లెకి రావడం జరిగింది. అయితే మొత్తం చూసుకుంటే నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈరోజు ఉదయం చూసుకుంటే మొత్తం నారావారిపల్లెలో సంక్రాంతి సందర్భంగా కూడా మొత్తం కోలాహలంగా నెలకొంది. ఇక్కడ స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు కావచ్చు, ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కుటుంబం సాంప్రదాయం ప్రకారం ఇక్కడ గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. ఆ పిదప వాళ్ళ కులదైవమైన నాగలమ్మ గుడిలో కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజల్లో నారావారి ఫ్యామిలీతో పాటు అలాగే నందమూరి కుటుంబం వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళతో ప్రత్యేకంగా ఒక గంట పాటు పూజలు కూడా నిర్వహించారు. దాని తర్వాత నందమూరి ఫ్యామిలీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చారు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వద్ద కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కూడా నివాళులు అర్పించారు. ఈ మొత్తం చూసుకుంటే నారావారి పల్లెలో ఈరోజు సంక్రాంతి శోభ ప్రత్యేకంగా నెలకొని చెప్పుకోవచ్చు. మనతో పాటు ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని గారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి వచ్చినట్టు ఈసారి కూడా వచ్చారు. ఎలా ఉంది సార్ సంక్రాంతి ఉత్సవం ఎలా నెలకొంది, శోభ నెలకొంది? ఈసారి సంక్రాంతికి ఒక ప్రత్యేక ఇది ఉంది. ఎందుకంటే 2,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు ఇచ్చిన దానివల్ల చాలా వరకు పల్లెల నుంచి ప్రతి ఒక్క వృద్ధులు రావడం జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతి ఫంక్షన్గా ఆయన అందరూ కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఆచార ప్రకారం వాళ్ళ కులదేవత అయినటువంటి ఈరోజు నాగాలమ్మ గారికి పూజ చేసి మళ్ళా కన్న తల్లిదండ్రులైనటువంటి అమ్మనమ్మ గారికి, ఖర్జూరపు నాయుడు గారికి కూడా పూజ చేసిన తర్వాత వచ్చిన ప్రజల దగ్గరంతా వినతి పత్రాలు తీసుకుని అక్కడికక్కడే అధికారులు తీసి అధికారులని ఇమ్మీడియట్గా చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఈరోజు పల్లెటూరి శోభ అయినటువంటి ఎద్దుల బండిలో తిరిగి ఊరంతా కలిగి తిరిగి ఆయన పాత జ్ఞాపకాలు నెవరేస్తూ మనవని తీసుకుని దేవాంశతో కూడా ఊరంతా తిరిగి ఊర్లో ప్రజల యొక్క ఏదో ఒక విజ్ఞప్తులు కూడా అన్నీ కూడా స్వీకరించడం జరిగింది. దీనికి ఈ సంవత్సరం ప్రత్యేకత అనేది ఈ పెన్షన్లు ఇచ్చిన దానివల్ల ఎక్కువ వృద్ధులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది మెయిన్ ఒక ముఖ్యమైన సంఘటన. చాలా మంది కూడా ప్రజలు వచ్చారు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి కలిసింది కూడా. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు సార్ సీఎం వాళ్ళకి? మామూలు సంక్రాంతికి ప్రతి సంవత్సరం వచ్చేది మామూలు రెగ్యులర్గా ఇక్కడ విలేజ్కి వచ్చినప్పుడు సంక్రాంతికి కానీ దీపావళికి కొన్నప్పుడు వచ్చేది ప్రజలు మామూలు ఘటనే. కానీ ఈసారి ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ఎక్కువ చెప్పింది సమస్యల కంటే కూడా మాకు మీ కష్టాలు తీర్చారు, మీ కృతజ్ఞతలు చెప్పేదానికి వచ్చామని కూడా చెప్పారు. అది కాక దాంట్లో ఒక 20% ఉండే అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆయన తీసుకుని అధికారులు ఇమీడియట్గా స్పాట్లో కలెక్టర్ గారికి, ఎంఆర్ఓలు లేదా సర్టన్ డిపార్ట్మెంట్కి చెప్పి ఇమీడియట్గా చేయమని కూడా చెప్పడం జరిగింది. సంక్రాంతిలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రాక కూడా ఒక శోభ నెలకొని చెప్పేసి కూడా పులిపర్తి నాని చెప్తున్నారు. మనతో పాటు మరికొందరు సార్ చెప్పండి సార్, ప్రధానంగా తీసుకుంటే వృద్ధాప్య పింఛన్ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచడం జరిగింది. దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిది. భేదాసాద అంతా బాగా పింఛన్ ఇచ్చేదానివల్ల సంతోషంలో ఉన్నారు గ్రామాల్లో కన్నా. చాలా మంది అన్ని పార్టీలు ఉన్నోళ్ళు కానీ మళ్ళీ దీంట్లో తెలుగుదేశానికి వేయాలా, చంద్రబాబు నాయుడుకి వేయాలా, మనం ఆయన ఉంటే నేను రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని ప్రాజెక్టులు కానీ అన్నీ వస్తాయి, మళ్ళీ గ్రామాలకు కానీ నీళ్ళు వస్తాయి, తాగునీరు కానీ నీళ్ళు పల్లెల్లో కానీ అని అందరూ చంద్రబాబు నాయుడు మళ్ళీ తండ్రితో సమానము, ఆయన ఉంటే నేను రాష్ట్రం అంతా ఇతడు ఆయన ఉంటే ఎంత బాగా చేస్తాడు అని బాగా అందరూ. మీరు చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఇక్కడ సొంత జిల్లాకు రావడంతో మీరు ఎలా ఆనందంగా ఫీల్ అవుతారు సార్? ముఖ్యమంత్రి మా ఊరికి వచ్చి చాలా ఆనందకరమైంది. ఆయన చిన్న వయసు నుంచి కూడా మాకు చాలా సన్నిహితంగా ఉన్నాము. ఆయన చేసే పనులన్నీ కూడా మాకు చాలా సంతోషం. మేము ఆయన ఎప్పుడు ఈ రాజధాని వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని పదే మేము కోరుకుంటూ ఆయన చాలా ధన్యవాదాలు చేస్తూ ఆశీర్వదిస్తున్నాం. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల వృద్ధాప్య పెన్షన్ పెంచాడు, దాని మీద మీరు ఎలా రెస్పాన్స్ అవుతారు? నేను తిరుపతి నుండి వచ్చినాను సార్. ఇప్పుడు ఈ రెవెన్యూ కొంచెం ఇబ్బంది చేస్తుంది. ప్రతి ఒక్క
మండలం ప్రతి ఒక్క 13 జిల్లాల్లో ఈ మాదిరిగానే ఉంది. రెవెన్యూ సమస్య ఎక్కువ ఉంది. అది రెవెన్యూ సమస్య వచ్చి ఎవరు పెన్షన్ ఇస్తా ఉన్నాడు, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇంక రేపు నెల నుంచే అందరూ ఆయనే బతకు, ఆయనే ఓటు వేసి ఆయనే గెలిపించి ఆయనే పోయే దారి బాగా చేస్తాడు. వేరే వచ్చి వేరే పార్టీ వచ్చిందంటే రాజకీయ పరిపాలన అవుతుంది. ఈ పరిపాలనే ఉండాలా అని ప్రతి ఒక్కరు కోరుకొని ప్రతి ఒక్కరిని దేవుని ప్రార్థించి ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని పదే కోరుకుంటూ ఉన్నాను. మొత్తం చూసుకుంటే మటుకు ఇక్కడ నారావారిపల్లిలో కూడా పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా వచ్చారు. వాళ్ళు తమ సమస్యలు కావచ్చు, ఏదైనా వినతులు కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రికి వినతుల పనులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఓపికగా కూడా వాళ్ళతో ఒకరినొకరు పలకరించడం జరిగింది. వాళ్ళతో వినతులు తీసుకొని అధికారులకు కొన్ని అంశాలపైన అప్పటికప్పుడు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మనతో పాటు దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎంతో ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో అటు ఏదైనా కావచ్చు, మా జన్మభూమి మా ఊరు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలతో ఎప్పుడు నిత్యం బిజీగా ఉండే చంద్రబాబు నాయుడు ఈ రోజు మటుకు గత 2 రోజులుగా నిన్న ఉదయం నుంచి ఆయన ఈ రోజు వరకు కూడా కుటుంబ సభ్యులతో ఎంతో ఉల్లాసంగా గడుపుతూ వచ్చారు. ప్రత్యేకంగా పూజలు కావచ్చు, అలాగే తల్లిదండ్రులకు సంక్రాంతి సందర్భంగా కూడా ఆనవాయితీగా బట్టలు పెట్టి అలాగే ప్రత్యేకంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూలమాలలు వేసి కూడా నివాళులు అర్పించడం జరిగింది. మొత్తం చూసుకుంటే మటుకు ఈరోజు నారావారిపల్లిలో మటుకు సంక్రాంతి శోభ కొట్టి వచ్చి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో ఇక్కడ కూడా స్థానికులతో పాటు టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచారో ఆ పెన్షన్ కూడా చాలా మంది కూడా స్వాగతిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలతో ఖచ్చితంగా మమ్మల్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.